భక్తి అనగానే నవవిధ భక్తులు, యోగము అనగానే జ్ఞానయోగం, అనేక యోగాలు, రాజయోగం, జ్ఞానయోగం, ఇట్లా అనేక యోగాలు. మీరు చేసేటటువంటి మంత్ర సాధన దక్షిణాచారంలో ప్రమాదాలు ఏమి ఉండవా? ఏదైనా సరే మంత్రం గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటారు. అయితే ఈ మీడియా ప్రపంచంలో చూసి వామాచారం అంటే ఇది అని అట్రాక్ట్ అవటం అనేది తప్పన్నమాట. వామాచారంలో అప్రాప్రియేట్ సరైన గురువు దొరక్కపోతే దాంట్లో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు. యువర్ ఆఫ్టర్ ఆల్ ఐటీ ఎంప్లాయీ. ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి దీంట్లోకి వచ్చి ఇంత పెద్ద సేవా కార్యక్రమాలని ఎలా నిర్వహించగలుగుతున్నారు? సాధువులకి సహజంగా యాత్రలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వారి దగ్గర డబ్బులు ఉండవు కదా, యాచిస్తేనే డబ్బులు. మేము వాళ్ళకి ట్రైన్ టికెట్స్ తీసి ఇవ్వటం, అక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సనాతన ధర్మంలో మనం ఏమి మేలు చేయగలుగుతాం? ఈ సాధనా విధానాలు కొంతమందే చేయగలుగుతారు. అలా కాకుండా ఇప్పుడు రోజువారీ ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఏం చేయొచ్చు అనే విధానం కోసం సర్వదేవతా హోమం అని ఒక లఘు విధానం ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా 10-15 నిమిషాల్లో దేవతలకి ఆహుతులు ఇచ్చేటువంటి ఒక యజ్ఞ విధానాన్ని నేర్పిస్తుంది. చాలా మంది ఫారినర్స్ మంత్రశాస్త్రం వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అరుణాచలంలోనే ప్రతి సంవత్సరం ఒక 50-60 వేల మంది ఫారినర్స్ విజిట్ చేస్తారండి. వారిలో ఒక 10,000 మంది 6 నెలల పాటు స్టే చేస్తారు. ఒక 200 మంది ఇళ్ళు కట్టుకొని ఉన్నారు అక్కడే. ఆ గిరే సాక్షాత్ శివుడు కదా, శివుడే పరమశివుడే నేనున్నానని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి స్థలం అదే. ఆయనే ఆ గిరి. మొన్న చైత్ర పౌర్ణమికి 30 లక్షల మంది వచ్చారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణతోటి పాటు అన్నదానం కూడా చాలా చెయ్యమని చాలా విశిష్టంగా చాలా పురాణంలోనే చెప్పింది. దాని గురించి ఒక కథ కూడా ఉంది యాక్చువల్గా పురాణంలో.